నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్ క్రీడా పోటీలు, ఎడ్ల పందాల నిర్వహణతో స్టేడియానికి పూర్వ వైభవం తెస్తామన్న ఎమ్మెల్యే అరవింద బాబు. కోటప్పకొండ వద్ద లారీలో చెలరేగిన మంటలు, ప్రమాదాన్ని నిలువరించిన అగ్నిమాపక శాఖ. పోలీసుల అదుపులో 2 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పొదిలి ఘర్షణ ఘటనపై ఊపందుకున్న పోలీసు విచారణ. IIITలో సీట్లు దక్కించుకున్న విప్పర్లరెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు, 3కి అవకాశం లభించడంలో ఉపాధ్యాయుల విశేష కృషి. నర్సరావుపేట పట్టణం సత్తెనపల్లి రోడ్లోని డాక్టర్ కోడెల శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే అరవింద బాబు కూటమి నేతలు నిర్వహించారు. 26 ఎకరాల విస్తీర్ణంలో మాజీ స్పీకర్ కోడెల శివప్రసాదరావు యువత, పుర ప్రజల కోసం ఈ క్రీడా ప్రాంగణాన్ని నిర్మించారు. జిమ్, ఇండోర్ స్టేడియం, క్రికెట్, షటిల్, స్విమ్మింగ్ పూల్ వంటి సకల సదుపాయాలు సమకూర్చారు. గత 5 ఏళ్ల వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో ఇది తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. ప్రతిరోజు సుమారు 2000 మంది వాకర్స్ వస్తూ ఉంటారు. వాకర్స్ క్రీడాకారుల అభ్యర్థనతో వాకింగ్ ట్రాక్ ని శుభ్రం చేసి పిచ్చి మొక్కలను ఎమ్మెల్యే అరవింద బాబు తొలగించారు. గతంలో మాదిరిగా పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు క్రీడా పోటీలు, ఎడ్ల పందాలు నిర్వహించేలాగా కృషి చేస్తామని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. పట్టణంలోని 34వ వార్డులో ప్రతిరోజు శానిటేషన్, క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమాలు చేస్తున్నామని ఎమ్మెల్యే అరవింద బాబు తెలిపారు. సాప్ సహకారంతో P4 విధానంలో క్రీడా ప్రాంగణాన్ని తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. ప్రభుత్వంతో పాటు ప్రజలు కూడా స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో మమేకం కావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. నర్సరావుపేట పట్టణంలో డాక్టర్ కోడెల గారి ఇండోర్ స్టేడియం దగ్గర మరి అందరం కూడా ఉన్నాము. ఈ స్టేడియాన్ని డాక్టర్ కోడెల గారు ఆ రోజు ఎంతో మక్కువతో కట్టించడం జరిగింది. దాదాపు 26 ఎకరాలు స్థలంలో ఈ స్టేడియాన్ని కట్టించడం జరిగింది. ఎంతో ఘనంగా ఈ స్టేడియాన్ని తీర్చిదిద్దారు. ఈ స్టేడియంలో అన్ని వస్తువులు కూడా ఉన్నాయి. జిమ్ చేయడానికి కానీ, క్రికెట్ ఆడటానికి, వాలీబాల్ ఆడటానికి, షటిల్ ఆడటానికి, షటిల్ ఇండోర్ స్టేడియం కూడా ఉంది. అదేవిధంగా స్విమ్మింగ్ పూల్ కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది. మరి కాలక్రమేణా గడిచిన 5 ఏళ్లలో మరి వ్యవస్థ అంతా పాడైపోయింది. వాళ్ళ స్టేడియం కూడా రూపురేఖలు మారిపోయినాయి. మరి ఇటువంటి కార్యక్రమాల్లో ఇక్కడ దాదాపు వాకర్స్ అందరూ కూడా రోజుకు 2000 నుంచి 3000 మంది వస్తారు. అందరూ కూడా మరి ఈ స్టేడియాన్ని అప్గ్రేడ్ చేయమని అడుగుతూ ఉన్నారు. మరి పారిశుద్ధ్యం కూడా బాగా తగ్గిపోయింది. వాకింగ్ ట్రాక్ కూడా రాళ్ళు ఉన్నాయి. మన సంవత్సరంలో ఈ ఉమ్మడి కూటమి వచ్చిన తర్వాత కూడా స్టేడియాన్ని 2 సార్లు బాగు చేశాము. వాకింగ్ ట్రాక్ మట్టిదోలి రోలర్ కూడా వేయించడం జరిగింది. అయినా కానీ మరలా వాళ్ళ స్టేడియం మరి పిచ్ లైన్ పెరిగిపోయినాయి కాబట్టి మరి ఇక్కడ స్టేడియంని మన స్వచ్ఛ భారత్ అనే కార్యక్రమాన్ని చేపట్టి నరేంద్ర మోడీ గారి పిలుపు మేరకు, నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు స్టేడియాన్ని బాగు చేయడానికి మరి కార్యకర్తలు, నాయకులు, ఉమ్మడి కూటమి మరి మహిళలందరూ కూడా రావడం జరిగింది. ఇక్కడ పూర్తిగా మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడానికి వాళ్ళ స్టేడియం మొత్తం కూడా శాప్ కింద వెళ్ళిపోయింది. అందువల్ల మేము ప్రైవేట్ కంపెనీని ఒకటి ఏర్పాటు చేసుకొని P4 అనే కార్యక్రమాన్ని చేపట్టి స్టేడియంను అప్గ్రేడ్ చేద్దామనే ఆలోచనతోటి సుబ్రాయ గుప్తా గారు, మాజీ చైర్మన్ గారు, అదేవిధంగా కపిల విజయ్ కుమార్ గారు, మన సీనియర్ తెలుగుదేశం పార్టీ లీడర్, మరి ఉమ్మడి కూటమి నాయకులు, మహిళలు అందరూ కూడా రావడం జరిగింది. అందరూ కూడా మరి ప్రతిరోజు పారిశుద్ధ్య కార్యక్రమాన్ని చేస్తూ స్వచ్ఛ భారత్ని ముందుకు తీసుకెళ్తున్నాము. 34 వార్డులు కూడా రోజు మరి దగ్గరుండి క్లీన్ చేస్తూ ఉన్నాము. మరి ఇటువంటి కార్యక్రమాలు ఇవాళ స్టేడియం కూడా బాగు చేసుకుందాం అనే కార్యక్రమాన్ని చేపట్టి వాళ్ళందరం కూడా మరి కొన్ని వందల మంది కార్యకర్తలు రావడం జరిగింది. నర్సరావుపేటలోని డాక్టర్ కోడెల శివప్రసాద్ గారి స్టేడియంలో నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారి ఆధ్వర్యంలో స్వచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. స్పెషల్ శానిటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత పరిసరాల శుభ్రత, ప్రజా ఆరోగ్యమే మహాభాగ్యం కాన్సెప్ట్తో ఉమ్మడి కూటమి ఏర్పడిన తర్వాత ప్రతిరోజు అనునిత్యం ప్రతి వార్డులో తిరుగుతూ డాక్టర్ చదలవాడ అరవింద్ బాబు గారు శానిటేషన్ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. అదేవిధంగా స్టేడియం అనుకోని విధంగా గత ప్రభుత్వంలో అభివృద్ధి కుండపడింది. ఈ స్టేడియం బాధ్యతల్ని శాప్ అనే సంస్థగా అప్పగించారు. అప్పటి నుంచి స్టేడియం బాధ్యతలు పరుచుకునే వాళ్ళు లేరు. దీనిని నిన్న సిటీ కేబుల్ వారు దీనిని ప్రచారం చేసి ఎమ్మెల్యే దృష్టి గారికి తీసుకెళ్లారు. ఆయన ఎమ్మటే స్పందించి ఈరోజు స్టేడియంలో స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. సోమవారం త్రయోదశి ప్రదోషం సందర్భంగా నర్సరావుపేటలోని శ్రీ కేదారేశ్వర స్వామి దేవస్థానంలో నందీశ్వర స్వామి, శ్రీ కేదారేశ్వర స్వామికి ఏకకాలంలో పంచామృత పూర్వక విశేష ద్రవ్యాలతో ఏకాదశి రుద్రాభిషేకాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ పూజా కార్యక్రమాలలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి నల్లపాటి రామచంద్ర ప్రసాద్, వ్యాపారవేత్త శ్రీధర్ రెడ్డి, నందీశ్వరుడు, కేదారేశ్వరిని దర్శించుకుని అభిషేకాలు, ప్రత్యేక పూజలు చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. సోమవారం వచ్చే ప్రదోష కాలాన్ని సోమ ప్రదోషమని అంటారని, ఆ ప్రదోష కాలంలో నిర్వహించే అభిషేకాన్ని దర్శించుకుంటే చంద్రునికి సంబంధించిన మానసిక దోషాలు పోయి బాధల నుంచి విముక్తి పొందుతామని వేద పండితులు తెలిపారు. శుభవాసర శుభనక్షత్ర శుభయోగ సాక్షాత్ శ్రీ కేదారేశ్వర స్వామినే నమః. నర్సరావుపేట పురపాలక సంఘం 2025-26 ఆర్థిక సంవత్సరంలో పుర ప్రజల ఆస్తి పన్నుపై వడ్డీ లేకుండా చెల్లించడానికి ఈ నెలాఖరు వరకు అవకాశం కల్పించింది. పన్ను బకాయిదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఆస్తి, ఖాళీ స్థలం పన్నులని ఈ నెల 30లోగా వడ్డీ లేకుండా చెల్లించాలని కమిషనర్ జశ్వంతరావు సూచించారు. నర్సరావుపేట మండలం కోటప్పకొండ వద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు ఐషర్ మినీ లారీలో మంటలు చెలరేగాయి. పశ్చిమ బంగ్లా నుంచి బొప్పాయి లోడు కోసం కోటప్పకొండకు ఈ లారీ వచ్చింది. అల్పాహారం తినేందుకు డ్రైవర్ లారీని రోడ్డు పక్కన నిలిపిన సమయంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదం నుంచి లారీ డ్రైవర్, క్లీనర్ త్రుటిలో తప్పించుకున్నారు. నర్సరావుపేట అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని మంటలను పూర్తిగా అదుపులోకి తెచ్చారు. పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు క్రాంతికుమార్ సంస్మరణ సభను జయప్రదం చేయాలని ప్రజా సంఘాల నేతలు పిలుపునిచ్చారు. నర్సరావుపేట ఆర్టీసీ బస్టాండ్ సెంటర్లో సంస్మరణ సభ కరపత్రాలను ఆవిష్కరించారు. కామ్రేడ్ క్రాంతికుమార్ గత 3 దశాబ్దాలుగా పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించారని, దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఏర్పడిన తర్వాత జిల్లా కార్యదర్శిగా సంఘ అభివృద్ధిలో కీలకంగా పనిచేశారని పీడీఎం రాష్ట్ర సీనియర్ నేత వెంకటేశ్వరరావు తెలిపారు. తీవ్ర అనారోగ్యంతో మరణించిన క్రాంతికుమార్ సంస్మరణ సభను మంగళగిరి డోలాస్ నగర్లో ఈ నెల 25న నిర్వహిస్తున్నామని తెలిపారు. కార్యక్రమంలో పీడీఎం సీనియర్ నేత నల్లపాటి రామారావు, జిల్లా కార్యదర్శి రామకృష్ణ, బీసీ సంఘం నాయకుడు శ్రీనివాసరావు పాల్గొన్నారు. పీడీఎం రాష్ట్ర అధ్యక్షుడు కామ్రేడ్ మిషేక్ ఈ నెల 17వ తేదీన అర్ధరాత్రి తీవ్రమైన అనారోగ్యంతో మరణించడం జరిగింది. ఆయనను స్మరించుకుంటూ దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఆధ్వర్యంలో ఈ నెల 25 అంటే రేపు మంగళగిరిలోని డోలాస్ నగర్లో సంస్మరణ సభ కార్యక్రమాన్ని పీడీఎం ఆధ్వర్యంలో ఏర్పాటు చేశాము. ముఖ్యంగా కామ్రేడ్ మిషేక్ గత 3 దశాబ్దాలుగా పీడిత ప్రజల హక్కుల కోసం ఉద్యమించి, ముఖ్యంగా ఆయన ఒక చెప్పులు కుట్టే వృత్తి నుంచి, ఒక దళిత వర్గం నుంచి వచ్చినటువంటి కామ్రేడ్ మిషేక్ అనేక మంది కార్మికులకు వాళ్ళ హక్కుల కోసం ఉద్యమించాడు. ఈ కార్మికోద్యమం నేపథ్యంలో ప్రజల కోసం నిరంతరం పనిచేసేటువంటి, నిజాయితీగా పనిచేసేటువంటి సంస్థలు ఏదైతే ఉన్నాయో, ఆనాడు ఏఐపిఆర్ఎఫ్ సంస్థలో ఆయన సభ్యుడిగా జాయిన్ అయ్యి అంచెంచెలుగా ఏఐపిఆర్ఎఫ్ జిల్లా కార్యదర్శిగా, అదేవిధంగా 2005వ సంవత్సరంలో కామ్రేడ్ భగత్ సింగ్, సుఖదేవ్, రాజగురుల స్ఫూర్తిగా ఏర్పడినటువంటి దేశభక్త ప్రజాతంత్ర ఉద్యమం ఏర్పాటులో ఆయన క్రియాశీలకంగా పనిచేశాడు.
ఇటీవల ప్రకాశం జిల్లా పొదిలిలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా ఘర్షణకు పాల్పడిన పరిణామాలపై పోలీసులు విచారణ ముమ్మరం చేశారు. పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాలలోనూ పోలీసుల అనుమతి ధిక్కరించి సాగిన జగన్ యాత్ర సందర్భంగా గుంటూరులో కారు కింద పడి వృద్ధుడు సింగయ్య దుర్మరణానికి కారణమైంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో పొదిలి ఘర్షణ నేపథ్యంలో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. ఎవడైనా రాని తొక్కి పడేస్తామంటూ వివాదాస్పద ఫ్లెక్సీలతో నినాదాలు చేసిన వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు సంగటి ఇసాక్, వేసిపోగు రాజేష్లను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘర్షణకు పాల్పడిన వారిలో ఎవరెవరు ఉన్నారంటూ తమదైన శైలిలో ఇద్దరిని పోలీసులు ప్రశ్నించారు. వెలిగండ్ల మండలం బొంతలగుంట్ల గ్రామస్తులుగా వారిద్దరిని గుర్తించారు. జగన్ పర్యటనలో భాగంగా ఎవరైతే ఘర్షణకు దిగారో ప్రతి ఒక్కరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదని సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. నర్సరావుపేట మండలం రావిపాడు గ్రామశివారి పొలాల్లో సుమారు 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభించింది. నర్సరావుపేట గ్రామీణ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. మృతదేహాన్ని వైద్య పరీక్షల నిమిత్తం నర్సరావుపేట ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. రొంపిచెర్ల మండలం విప్పర్లరెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు ముగ్గురికి IIITలో సీట్లు లభించాయని ప్రిన్సిపల్ రవి నాయక్ తెలిపారు. రామావతు, మోతేబాయి, కోట వైష్ణవి IIT నూజివీడు, సకిలి జాహ్నవి IIT కడపలో అవకాశాన్ని దక్కించుకున్నారు. ఈ విజయానికి కారణమైన విద్యార్థుల కృషితో పాటు ఉపాధ్యాయుల మార్గనిర్దేశం అభినందనీయమని తల్లిదండ్రులు హర్షం వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతంలో పరిమితి వనరుల మధ్య చదువుకున్న తమ బిడ్డలు గౌరవప్రదమైన స్థాయికి చేరుకోవటం గర్వకారణమని ఉపాధ్యాయులకు వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను మీ ఏపీ మోడల్ స్కూల్ విప్పల్లారెడ్డిపాలెం ప్రిన్సిపాల్ డాక్టర్ బి రవినాయక్ని మాట్లాడుతూ ఉన్నాను. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఎందుకనంటే నిన్న IIIT వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఫస్ట్ ఫేజ్ సెలక్షన్ లిస్ట్లో మన స్కూల్ నుండి 3 విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం అనేటటువంటిది జరిగింది. అలాగే ఆ 3 విద్యార్థులు ఇంతకు ముందు కూడా షైనింగ్ స్టార్ అవార్డులు కూడా సాధించడం అనేటటువంటిది జరిగింది. దీనికి ఎంతగానో కృషి చేసినటువంటి మా ఉపాధ్యాయులకు మరీ ముఖ్యంగా ఎంతగానో కష్టపడినటువంటి స్టూడెంట్స్కి, తల్లిదండ్రులకి అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా నిన్న రిలీజ్ చేసినటువంటి IIIT సీట్లలో IIIT న్యూజివీడు నుంచి 2 పిల్లలు సెలెక్ట్ అవ్వటం అనేటటువంటిది జరిగింది. ఒకటి రమావత్ మోతీబాయి, ఇంకొకటి కోట వైష్ణవి. అలాగే న్యూజివీడు IIIT కడప నుంచి జాహ్నవి అనేటటువంటి అమ్మాయి కూడా సెలెక్ట్ అవ్వటం జరిగింది. ఈ విధంగా 3 విద్యార్థులు సెలెక్ట్ అవ్వటం అనేటటువంటిది నిజంగా ఇంత పెద్ద కాంపిటీషన్లో కూడా ఇది మా స్కూల్కి మరియు మరి ముఖ్యంగా మా మండలంలో ఉన్నటువంటి అందరూ తల్లిదండ్రులు అందరి యొక్క సపోర్ట్ దీని వెనక ఉందని తెలియజేస్తూ ఉన్నాను. అందరికీ నమస్కారం. నా పేరు జాహ్నవి. నేను ఏపీ మోడల్ స్కూల్ విప్పల్లారెడ్డిపాలెంలో చదువుతున్నాను. నాకు 10వ తరగతిలో 588 మార్కులు వచ్చాయి. నాకు IIIT సీట్ ఇడుపులపాయలో కూడా వచ్చింది. దీనికంతా క్రెడిట్ నా టీచర్స్ మరి నా పేరెంట్స్కి నేను అందిస్తాను. ఎందుకంటే టీచర్స్ పెట్టిన స్టడీ అవర్స్ ప్లస్ వాళ్ళు చెప్పిన స్టడీస్ అన్ని నాకు చాలా ఉపయోగపడ్డాయి. వాళ్ళ సపోర్ట్ లేకపోతే నేను ఇప్పుడు సీట్ కొట్టేదాన్ని కాదు, నాకు అన్ని మార్క్స్ వచ్చేవి కాదు. ప్లస్ మా పేరెంట్స్ కూడా చాలా సపోర్ట్ చేసి నేను ఎప్పుడన్నా డిసప్పాయింట్ అయితే పర్లేదు నెక్స్ట్ చూద్దాము అని చెప్పి నాకు చాలా సపోర్ట్ చేశారు. నా పేరు సకిలి ఓపుల్ రెడ్డి. మా డాక్టరు సకిలి జాహ్నవి. మోడల్ స్కూల్ 588 మార్క్స్ ఫస్ట్ ప్లేస్లో వచ్చింది. ఇంతకుముందు అమ్మాయి మొత్తం ప్రైవేట్ స్కూల్లో చదివింది 8th వరకు. అక్కడ స్టడీని చూసి మేము స్టడీ బాగలేదు అని తెలుసుకొని ఇక్కడ మోడల్ స్కూల్లో స్టడీ బాగుందని జాయిన్ చేయించాము. సీట్ వచ్చినందుకు ప్రిన్సిపాల్ గారికి మార్క్స్ వచ్చినందుకు బాగా చదివింది అమ్మాయి. ప్రిన్సిపాల్ గారు కానీ స్టాఫ్ కానీ స్కూల్ టీచర్లు కానీ బాగా కోఆపరేషన్ చేశారు, బాగా చదివించారు. నా పేరు రామావత్ భోజ్యానాయక్. మా కూతురు రామావత్ మోతీబాయి. ఇదే స్కూల్లో నేను మా పాపని 8th క్లాస్ నుంచి జాయిన్ చేశాను. అంతకుముందు ఈ పాపని సెయింట్ మేరీస్ రావిపాడు స్కూల్లో జాయిన్ చేశాను. నేను తినక అమ్మాయిని ఫీజులు కట్టి చాలా కష్టపడి చదివించుకున్నాను. అయితే అక్కడ ఎడ్యుకేషన్ బాగా రాలేదని నా అమ్మాయి ప్రోత్సాహం కోసం ఇక్కడ గవర్నమెంట్ స్కూల్లో జాయిన్ చేశాను. అయితే బాగా మెరిట్ ఉండి బాగా చదువుతుంటే నా అమ్మాయితో పాటు ఇంకా నా 2 పిల్లలు ఇక్కడ జాయిన్ చేశాను. మా పాప ఇదే స్కూల్లో 10th క్లాసు 586 మార్క్స్ సంపాదించింది. స్కూల్ సెకండ్ వచ్చేసింది. ఈ రోజు అమ్మాయికి IIIT సీట్ రావడం వల్ల నా భారం చాలా తగ్గింది. అందరికీ నమస్కారం. నా పేరు రమావతు మోతీబాయి. నేను ఏపీ మోడల్ స్కూల్ విప్పల్లారెడ్డిపాలెంలో 10వ తరగతి పూర్తి చేశాను.
నాకు 10వ తరగతిలో 586 మార్కులు సాధించాను. నేను నూజివీడు IIITలో సీట్ సాధించుకున్నాను. నేను ఇంత బాగా చదువుకోవడానికి కారణం మా స్కూల్లోని వసతులు, హాస్టల్ ఫెసిలిటీస్, టీచర్స్ ప్రోత్సాహం, మా తల్లిదండ్రుల ప్రోత్సాహం వల్ల ఇదంతా సాధ్యపడింది. నమస్కారం, నా పేరు కోట వైష్ణవి. నేను ఏపీ మోడల్ స్కూల్ విప్పల్లారెడ్డిపాలెంలో చదువుతున్నాను. నేను 10వ తరగతి పూర్తి చేశాను. అందులో 585 మార్క్స్ సాధించాను. దీనికి అంతటి కారణం మా ఉపాధ్యాయులు, మా పేరెంట్స్ ప్రోత్సాహం. వార్తను ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. డాక్టర్ కోడలి శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో స్వచ్ఛ భారత్ క్లీన్ అండ్ గ్రీన్ క్రీడా పోటీలు, ఎడ్ల పందాల నిర్వహణతో స్టేడియానికి పూర్వ వైభవం తెస్తామన్న ఎమ్మెల్యే అరవింద్ బాబు. కోటప్పకొండ వద్ద లారీలో చెలరేగిన మంటలు, ప్రమాదాన్ని నిలువరించిన అగ్నిమాపక శాఖ. పోలీసుల అదుపులో 2 వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, పొదిలి ఘర్షణ ఘటనపై ఊపందుకున్న పోలీసు విచారణ. IIITలో సీట్లు దక్కించుకున్న విప్పర్లరెడ్డిపాలెం ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థులు, 3కి అవకాశం లభించడంలో ఉపాధ్యాయుల విశేష కృషి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.